ప్రజలకు ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉండి సేవలను అందించాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జనగామ జిల్లా బచ్చనపేట మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి, కస్తూరిబా గాంధీ ప్రభుత్వ పాఠశాల, ఇందిరమ్మ ఇళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆసుపత్రిలో వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, లేనిచో చర్యలు తప్పవని హెచ్చరించారు. రాత్రి వేళలో 2 డాక్టర్లు డ్యూటీలో ఉండాలని తెలిపారు. కస్తూరిబా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. విజిట్లో భాగంగా ఈరోజు సిహెచ్సి బచ్చన్నపేట కూడా రావడం జరిగింది. సో పిహెచ్సి డాక్టర్స్ అండ్ సిహెచ్సి డాక్టర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ నైట్ డ్యూటీ డాక్టర్స్ని ఇంకా పెంచమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అది ఆల్రెడీ దేర్ ఆర్ డాక్టర్స్, బట్ ఇంకా అడిషనల్ డాక్టర్స్ పెట్టుకోవడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సీజనల్ డిసీజెస్ కాబట్టి సో 2 పిహెచ్సి అండ్ సిహెచ్సి డాక్టర్స్ సిబ్బంది అందరూ కూడా అలర్ట్గా ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. సో ఎక్కడ ఎలాంటి జ్వరం ఉన్నా కానీ, ఎలాంటి డెంగ్యూ ఆర్ చికెన్ గున్యా కానీ, మలేరియా కానీ ఏమున్నా కానీ మా దగ్గర టెస్ట్ కిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఎక్కువ టెస్ట్ చేయమని చెప్తున్నాము. సో ఇక్కడ రోజు ఓపీ చూసుకుంటే 150 వరకు వస్తుంది. సో ఇప్పుడు ప్రజెంట్ 25 టెస్టులు రోజు నడుస్తున్నాయి. సో మేము ఇంకా 45 వరకు టెస్ట్ చేయమని అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈడీడీ కేసెస్ కూడా రివ్యూ చేసాము. సో ఎవరు కూడా ప్రైవేట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఇక్కడ కూడా సిహెచ్సిలో చేస్తాము, అది సెంటర్ ఎంసీహెచ్ కూడా వెళ్ళొచ్చు. సో ప్రైవేట్కి వెళ్తే అధిక ఖర్చు కూడా అవుతుంది కాబట్టి దాన్ని కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇలా ప్రభుత్వం చాలా అలర్ట్గా ఈ వర్షాకాలంలో యూరియా కొరత లేకుండా సీజనల్ డిసీజెస్, అట్ ది సేమ్ టైం రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఇష్యూస్ అండ్ అట్ ది సేమ్ టైం ఇంద్రమ్మ ఇల్లు సంక్షేమ పథకాలు ఇలా అన్నింటినీ కూడా అధికారులు అందరూ కూడా పర్యవేక్షిస్తున్నాము. సో జనగాం జిల్లా బచ్చన్నపేట మండలంలో కూడా అన్ని స్కీమ్స్ని కూడా అధికారుల ద్వారా సూపర్విజన్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తాం.